నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎండింగ్ కు చేరుకుంది. చివరి వారంలో టాప్ 6 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అయితే ఏ సీజన్ లో అయినా సరే ఫైనల్స్ కు కేవలం 5 మాత్రమే ఎంట్రీ ఇస్తారు. కానీ ఈసారి మాత్రం అంతకు మించి 6 కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఫైనల్స్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, అర్జున్, ప్రియాంక, యావర్ ఉన్నారు. అయితే చివరి వారం పెద్దగా టాస్కులేమీ ఉండట్లేదు. ఒక్కరోజు ఇద్దరి చొప్పున అందరికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే అమర్దీప్, ప్రియాంక, శివాజీ, అర్జున్లకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక చివరగా యావర్, ప్రశాంత్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేశాడు బిగ్ బాస్. ఇక ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఫైనల్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తారని సమాచారం. బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ షూట్ లో ఉన్నారు. ఆ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ కి మరింత క్రేజ్ తీసుకురావడానికి ఎన్టీఆర్ ను గెస్ట్ గా పిలిచినట్టు తెలుస్తుంది. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ స్టేజ్ మీద గెస్ట్ గా మళ్ళీ కనిపిస్తాడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఎన్టీఆర్ ఫైనల్ కి వస్తే ఫైనల్ ఎపిసోడ్ కి భారీ స్థాయిలో టీఆర్పీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హౌస్ లో అందరి జర్నీ చూపించాడు బిగ్ బాస్. ముందుగా యావర్ జర్నీని గొప్పగా వర్ణించాడు బిగ్ బాస్. ఆయన పోరాట పటిమ అందరినీ మెప్పిస్తుందని తెలిపారు. అంతేకాకుండా యావర్ చేసే ప్రయత్నాలు, ఆయన ఆడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు బిగ్ బాస్. అంతేకాకుండా ఆయన ఎన్నో అవమానాలు తట్టుకొని నిలబడ్డ తీరు గురించి కూడా గొప్పగా వివరించాడు. ఇక బిగ్ బాస్ తన కోసం చేసిన డెకరేషన్ ను చూసి ఎగ్జైట్ అయ్యారు యావర్. దాంతో పాటే ఏవి చూపించటంతో యావర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏవి అయిపోయాక ఆవేశంతో ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశాడు ప్రిన్స్ యావర్. కొన్ని డైలాగులు హిందీలో చెప్పి వావ్ అనిపించుకున్నాడు మనడు. తప్పకుండా గెలిచి తీర్తానంటూ తెలిపారు. కప్పు కొట్టే సత్తా తనలో ఉందని, తాను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుందంటూ తెలిపారు. ఆ తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు చివరగా స్వాగతం పలికారు బిగ్ బాస్. కామన్ మ్యాన్ అయిన ప్రశాంత్ బిగ్ బాస్ కు రావాలని ఎన్నో రోజుల నుంచి కలలు కన్నాడని, చివరకు అనుకున్నది సాధించాడని తెలిపారు. హౌస్ లో ప్రశాంత్ ఆట తీరును వ్యక్తిగతంగా అభినందించారు బిగ్ బాస్. కొన్ని ప్రత్యేకమైన మాటలతో బిగ్ బాస్ ఆయన్ను కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. ఇక తన ఏవి చూసుకొని మరింత మురిసిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు పల్లవి ప్రశాంత్. తన ఆట తీరు, మడమ తప్పని తీరు, పుష్పల పోరాడిన తీరు, చూపించిన విధానం అదిరిపోయింది. ఇక చివరగా కొన్ని ఎమోషనల్ డైలాగులు తెలిపారు ప్రశాంత్. తాను రైతు బిడ్డని అని, రైతు గర్వించేలా చేస్తానంటూ తెలిపారు పల్లవి ప్రశాంత్. ఇలా ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం ఎమోషనల్ గానే సాగిపోయింది. ఈ ఆదివారంతో బిగ్ బాస్ క్లోజ్ కాబోతుంది. ఈ ఆదివారం విజేత ఎవరు అనేది ప్రకటించబోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.